అందరికీ నమస్కారం. నేను మీ జనిత. వెల్కమ్ టు శశి టీవీ. సో, మీలో ఎవరైనా ఇల్లు కొనాలనుకుంటున్నారా? సో, సొంత ఇల్లు అనేది మనందరికీ ఒక పెద్ద డ్రీమ్ కదా! సో, ఎన్నో కలలు కంటాము. మంచి ఏరియాలో ఉండాలి, మంచి లగ్జరియస్ ఇల్లు ఉండాలి మనకి అని చెప్పేసి. సో, ఎవరైనా ఇల్లు కొనాలనుకున్న వాళ్ళకైతే ఈరోజు ఒక మంచి హౌస్ అయితే నేను తీసుకొచ్చేసాను. సో, ఈ హౌస్ అయితే మనకి సేల్‌కుందనమాట. ఇదొచ్చేసి మనకి జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 70లో ఉంది. అండ్ ఇదొచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ ఉంది. ఈస్ట్ ఎంట్రన్స్ అయితే మనకుంటుంది. సో, అది కూడా ఒకసారి క్లారిటీగా చెప్తాను. సో, లేట్ ఎందుకు ఒకసారి హౌస్ అంతా కూడా చూసేద్దాం రండి. సో ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకి పార్కింగ్ ప్లేస్ అయితే హౌస్ వచ్చేసి మనకి G+3 అన్నమాట. ఒకసారి పైకి వచ్చేసేయండి. ఎంట్రన్స్ ఇక్కడ మనకి మెట్లు ఉన్నాయి. అండ్ నేను ఇందాక చెప్పాను కదా మీకు ఈస్ట్ ఫేసింగ్ ఉంది అని చెప్పేసి. సో ఇక్కడ మనకి ఎంట్రన్స్ ఉందన్నమాట ఈస్ట్ నుంచి. బట్ ఈ హౌస్ అంతా కూడా నార్త్ ఫేసింగే. సో ఒకసారి ఇవన్నీ కూడా రూమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్ని కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వచ్చేసేయండి. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ హౌస్కి. నేను చెప్పా కదా ఈస్ట్ ఫేసింగ్లోని. సో ఈస్ట్ ఫేసింగ్ నుంచి మనం ఎంటర్ అవుతాం హౌస్లోకి. సో ఇప్పుడైతే మనం హౌస్‌లోకి ఎంటర్ అయ్యాము. ఇదొచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. సో గ్రౌండ్ ఫ్లోర్‌లో పార్కింగ్ తర్వాత ఇదొచ్చేసి ఫస్ట్ ఫ్లోర్. అండ్ మనం ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనం సోఫాస్ పెట్టుకోవడానికి అలా ఒక పెద్ద హాల్ అయితే ఇచ్చేసారు. సో చూడండి ఇదంతా సిట్టింగ్ ఏరియా, మనకి హాల్ అంతా కూడా ఉంది ఇక్కడ. అండ్ అలాగే ఇక్కడ మనకి డైనింగ్ ఒకటి ఉంది సెపరేట్‌గా. ఇలా మనకి ఒక డిఫరెంట్ వేలో అయితే వీళ్ళు ఒక 2 మెట్లు పెట్టేసి ఇలా పైన ఇదంతా మనకి డైనింగ్ ఏరియా ఉంది. అండ్ అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక స్టోర్ రూమ్ లాగా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకి డూప్లెక్స్ ఇల్లు అని చెప్పొచ్చు. సో ఇది మనకి హాల్లో నుంచే మళ్ళీ నెక్స్ట్ ఫ్లోర్స్కి అయితే ఇక్కడ మనకి స్టెప్స్ అన్ని కూడా ఇచ్చారు. అండ్ ఇదంతా నేను డైనింగ్ ఏరియా ఇందాక చెప్పాను. ఇది వచ్చేసి కిచెన్, ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది. సో ఫస్ట్ మనం కిచెన్ చూద్దాం రండి. ఇదంతా కూడా కిచెన్ మనకి. ఇక్కడ మనకి వెంటిలేషన్ ఇచ్చారు. ఇదంతా చూడండి ఎంత పెద్దగా ఉంది. కిచెన్ అంతా కూడా చాలా స్పేషియస్ గా ఉంది. అండ్ ఇక్కడ మనకి అన్ని స్టోర్ చేసుకోవడానికి మనకు కావాల్సినవన్నీ బౌల్స్ కానివ్వండి, మసాలా డబ్బాలు, అలాగే మనకి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ మనం వెజల్స్ అన్ని కూడా ఇక్కడ వేసుకోవడానికి అయితే ఉంది. ఎంత ఓపెన్ ప్లేస్ అయితే ఉంది. 2 సైడ్స్ మనకి ఇలా వీళ్ళైతే ఇచ్చారు వస్తువులన్నీ కూడా పెట్టుకోవడానికి. ఇక్కడ సింక్ ఉంది. అండ్ చూడండి ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయో, చాలా స్పేస్ ఉంది. సో ఇలా ఉన్నప్పుడు ఏంటి అని అంటే మనకి బయట మనం వస్తువులన్నీ పెట్టడానికి ఉండదు. అన్ని మనం మంచి కబర్డ్స్ లో పెట్టి నీట్ గా ఉంచేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకు ఒక వాష్ ఏరియా కూడా ఉంది. అండ్ ఇదంతా కూడా వాష్ ఏరియా ఉంది. లైక్ మీరు వెజల్స్ క్లీన్ చేసుకోవాలన్నా, క్లాత్స్ కి వాషింగ్ మెషిన్ కి పెట్టుకోవడానికి ఇక్కడ మనకి ఒక సెపరేట్ ఒక ఏరియా ఉంది. అండ్ ఇక్కడ కూడా చాలా స్పేస్ ఉంది. ఒకసారి ఇటు కూడా చూసుకున్నట్లయితే చూడండి ఇదంతా కూడా మనకి చాలా స్పేస్ ఉంది. లైక్ హౌస్కి మనకు ఒక సెక్యూర్గా ఇది మనం చూసుకున్నట్లయితే స్పేస్ ఇచ్చి మధ్యలో హౌస్ లాగా ఫ్రీగా ఉంది, నీట్గా పెట్టుకోవడానికి అయితే ఇది పనికొస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి బెడ్రూమ్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. మెయిన్ హాల్లో ఇక్కడ బెడ్రూమ్ ఉంది. ఇది కూడా చూడండి ఎంత బాగుంది. మనకి ఇక్కడ విండోస్ వచ్చాయి. అండ్ డే టైంలో అయితే ఇక్కడ లైటింగ్ అవసరమే లేదు, అంత బాగుంది, మంచి వెలుతురుతో ఉంది. అండ్ చుట్టుపక్కల అంతా కూడా గ్రీనరీ ఉంది. అండ్ ఇదంతా హౌస్. మనకి ఇక్కడ వచ్చేసి ఒక వాష్రూమ్ ఉంది. సో వాష్రూమ్ కి కూడా 2 గేట్స్ ఉన్నాయి అనమాట. హాల్లోకి వెళ్ళడానికి ఒకటి ఉంది, అండ్ ఇక్కడ మనకి బెడ్రూమ్ లోకి ఉంది. ఒకసారి ఇది కూడా చూపిస్తాను. సో ఇది మనకి బెడ్రూమ్ లో నుంచి కూడా మనం వాష్రూమ్ యూజ్ చేసుకోవచ్చు, అలాగే హాల్లో నుంచి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దాంతో ఏంటంటే బెడ్రూమ్ లో ఎవరైనా పడుకుంటే వాళ్ళకైతే డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ఇక్కడ కూడా మనకు ఒక గేట్ ఇచ్చారు, లైక్ చిన్న బాల్కనీ లాగా. అండ్ ఇందాక నేను చెప్పాను కదా అటు ఇటు స్పేస్ వదిలేసి మధ్యలో ఈ హౌస్ ని కట్టడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇదంతా కూడా ఫ్రీ స్పేస్ ఉంది. సో నేను చెప్పాను కదా ఇది మనకి G+3 అని. సో నేను ఇందాక కింద గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే పార్కింగ్ చూపించాను. అండ్ మన ఫస్ట్ ఫ్లోర్ కూడా క్లారిటీగా చూపించాను. మనకి ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ కి డైరెక్ట్ మనకి ఇంట్లో నుంచే ఉంటుందన్నమాట. హాల్లో నుంచి మెట్లు ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకి 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. సో 2 బెడ్రూమ్స్ కూడా ఒకసారి చూసేద్దాం. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ బెడ్రూమ్. ఇది కూడా చాలా స్పేషియస్ గా ఉంది. చూడండి అసలు ఇంత పెద్దగా ఉంది బెడ్రూమ్ అయితే. చాలా బాగుంది కదా. సో ఇంత పెద్ద బెడ్రూమ్ ఉంది మనకి ఇది సెకండ్ ఫ్లోర్ లో. అండ్ అలాగే ఇక్కడ మనకి స్టోర్ రూమ్ లైక్ క్లాత్స్ అవన్నీ పెట్టుకోవడానికి ఇక్కడ ఫుల్ ఆఫ్ కబర్డ్స్ అన్నమాట.
ఇక్కడ మనకి డ్రెస్సింగ్ రూమ్ అలాగే మేకప్ రూమ్ అయితే ఇచ్చారు. వాష్రూమ్ కి మనకి దగ్గరలోనే వాష్రూమ్ పక్కనే అన్నమాట. సో ఇది వాష్రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇది చూడండి, ఇంత పెద్ద వాష్రూమ్ ఉంది. వాష్రూమ్ నుంచి బయటికి రాగానే డ్రెస్సింగ్ రూమ్ ఉంది. అలాగే ఇక్కడ మనకి మిర్రర్ ఉంది, కబర్డ్స్ ఉన్నాయి. సో క్లాత్స్ అన్ని పెట్టుకోవడానికి, మేకప్ అంతా స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ మనకి మిర్రర్ కూడా ఇచ్చారు వీళ్ళు. సో డ్రెస్సింగ్ టేబుల్ అని చెప్పొచ్చు దీన్ని. ఆ తర్వాత మనకి బెడ్రూమ్. ఇది కాకుండా మనకి ఇక్కడ చిన్న బాల్కనీ కూడా ఉంది. బాల్కనీ ఏరియా అన్నమాట. ఇక్కడ మనకి ఏ ఇంట్లో అయినా పూజ గది అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఖచ్చితంగా పూజ గది సెపరేట్ గా ఉంటుంది. చాలా మంది ఖచ్చితంగా దాన్ని స్పెషల్ గా పెట్టుకుంటారు. లైక్ మాకు ఇలా కావాలని చెప్పి. ఇక్కడైతే మనకి సెకండ్ ఫ్లోర్ లో 2 బెడ్రూమ్ల దగ్గరలో మధ్యలో చిన్న స్పేస్ లో దేవుడి గది అయితే ఇచ్చారు. చూడండి, ఇది కూడా ఎంత క్యూట్ గా ఉంది దేవుడి గది. మనకి ఇక్కడ మంచిగా టెంపుల్ కూడా ఉంది. అలాగే ఇదంతా కూడా విండో కూడా ఉంది వెంటిలేషన్ కి. అలానే మనం ఇటుపక్క వస్తే ఇక్కడ మళ్ళీ ఒక బెడ్రూమ్ అయితే ఉందన్నమాట. చూడండి, ఇది కూడా బాగుంది బెడ్రూమ్. సో ఇక్కడైతే మధ్యలోనే మనకి కబర్డ్స్ అన్ని ఇచ్చారు. చిన్న స్పేస్ కూడా ఉంది ఇక్కడ. సేమ్ ఇందాక ఆ రూమ్ లో ఎలా ఉందో అలాగే ఇక్కడ ఉంది. మనకి వాష్రూమ్ దగ్గర చిన్నగా ఒక ప్లేస్ అయితే ఇచ్చారు. మళ్ళీ అగైన్ ఇది వచ్చేసి వాష్రూమ్. సో మనకి ఏంటి అంటే అన్ని బెడ్రూమ్స్ లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. ఇది విండో. మళ్ళీ దీనికి ఇలాగే చిన్న బాల్కనీ దీనికి కూడా ఉంది సెపరేట్ గా. సో ఇక్కడ మనకి మళ్ళీ ఒక చిన్న క్యూట్ బాల్కనీ ఏరియా ఇచ్చారు. సో ఇక్కడ మనము కొంచెం గ్రీనరీ అలా పెట్టుకొని 2 చైర్లు వేసుకొని కూర్చుంటే ఈవినింగ్ టైంలో ఉంటుంది, భలే ఉంటుంది అసలు. సో ఏంటంటే మనకి స్పెషల్గా ఇక్కడ చెప్పాలి అంటే నేను చూసినంత వరకు రూమ్స్లో స్పేస్ చాలా ఎక్కువగా ఉంది. చాలా ఫ్రీగా మనం అన్ని పెట్టుకోవచ్చు. వస్తువులన్నీ కూడా చాలా స్పేషియస్ గా ఫ్రీగా లైఫ్ ని మనం లీడ్ చేయొచ్చు. అందులో వచ్చేసి మనకి ప్రతి బెడ్రూమ్ లో వాష్రూమ్ ఉంది కంపల్సరీగా. అలాగే చిన్న బాల్కనీ ఏరియా కూడా ఉందన్నమాట. సో ఇవన్నీ కాకుండా ఇప్పుడు మనం పైకి వెళ్ళిపోదాం. పైన కూడా చాలా స్పేస్ ఉంది. సో ఇదంతా కూడా ఫ్యామిలీ స్టే చేయడానికి ఉంటే, పైన మాత్రం ఏమైనా చిన్న ఈవెంట్స్, పార్టీస్, బర్త్డే ప్లాన్స్ అలా చేసుకుంటే మాత్రం అద్దరిపోద్దనే చెప్పాలి. సో ఒకసారి పైన కూడా చూసేద్దాం రండి. సో మనం ఎంటర్ అవ్వగానే టెర్రస్ పైకి ఒక పెద్ద హాల్ అయితే ఉంది. సో నేను చెప్పాను కదా, మనకి చిన్న బర్త్డే పార్టీస్, ఈవెంట్స్ ఏమైనా చేసుకోవాలి, కిటీ పార్టీస్ లేదా గెట్ టుగెదర్, చిన్న ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాంటి వాటికి అయితే ఇక్కడ చాలా స్పేస్ ఉంది. చూడండి ఎంత పెద్ద హాల్ ఏరియా అంతా కూడా ఉంది. ఇది హాల్. మనం టెర్రస్ పై ఎంటర్ అవుతే ఇది మనకంతా వ్యూ పాయింట్ అన్నమాట. సో మనం ఇది టెర్రస్, ఇదంతా కూడా మంచి వ్యూ ఉంది మనకి. అండ్ మనకి ఈ ఒక్క హౌస్ కి మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి, ఒక హైలైట్ చెప్పాలి అని అంటే, మీరు చుట్టుపక్కల మొత్తం చూసినట్లయితే అన్ని హౌసెస్ కి ముందు కవర్ చేసి ఏదో ఒక హౌస్ అలా ఉన్నాయి. బట్ మనకు దీని నుంచి చూస్తే స్ట్రైట్ విజువల్ ఉంది. చూడండి గ్రీనరీ. సో మనకి ఏంటంటే ఈ హౌస్ నుంచి ఇలా చూస్తే స్ట్రైట్ మనకు అంత గ్రీనరీ కనిపిస్తుంది. సో మనం ఇదంతా కూడా జూబ్లీ హిల్స్ ఏరియాలో ఉన్నాం. అండ్ ఇటుపక్క మనకి కేబుల్ బ్రిడ్జ్ అలాగే ఇన్నర్ బిట్ మాల్ కూడా మనకి కనిపిస్తాయి. సో అవి కూడా మీరు విజువల్స్ లో చూడొచ్చు. ఇదంతా మనకి హైటెక్ సిటీ ఏరియా. మనకి కేబిఆర్ పార్క్ అయితే ఓన్లీ 600 meters లోనే ఉంది. సో ఇంత మంచి మనకి అన్ని అవైలబిలిటీ ఉన్న హౌస్ ఇది అని అయితే చెప్పాలి. సో ఇంకోటి ఏంటి అని అంటే, మనకి దగ్గరలోనే ఇక్కడ మార్కెట్ కానివ్వండి, మాల్స్, ఇటుపక్క స్కూల్స్, అలాగే హాస్పిటల్స్ అన్నీ కూడా మెయిన్ ఏరియాలో ఈ హౌస్ అయితే ఉందన్నమాట. సో హౌస్ అంతా కూడా చూసారు కదా, ఎంత బాగుంది, ఎంత స్పేషియస్ గా ఉంది, ఎంత లగ్జరియస్ గా ఉంది. సో అందరికీ డ్రీమే కాబట్టి సొంత ఇల్లు ఉండాలని. మీరు ఎవరైనా మా వ్యూవర్స్ లో ఒకవేళ సొంత ఇల్లు కొనాలి, మంచి ఏరియాలో లగ్జరియస్ ఏరియాలో కొనాలి అని అనుకున్న వాళ్ళైతే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ పై కాంటాక్ట్ అవ్వండి. దీనికి సంబంధించిన ఎంత స్క్వేర్ యార్డ్ ఉంది, ఎంత ప్రైస్ అన్ని కూడా డీటెయిల్ గా మీకు చెప్తారు. సో నేను మళ్ళీ మెయిన్ మీకు హైలైట్స్ ఏం చెప్తాను అంటే, ఇది వచ్చేసి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 70లో ఉంది. సో దీని ఎంట్రన్స్ వచ్చేసి మనకి ఈస్ట్ వస్తుంది, బట్ నార్త్ ఫేసింగ్ హౌస్ ఇది. అండ్ ఇక్కడ మనకి మెయిన్ పాయింట్స్ ఏంటంటే, ఇది జూబ్లీ హిల్స్ ఏరియా పక్కనే మనకి ఇక్కడ మనం జస్ట్ విజువల్ చేసుకొని జస్ట్ దగ్గరలో వాకేబుల్ డిస్టెన్స్ లో మనకి హైవే ఉంది. అలాగే ఇటు మనకి హైటెక్ సిటీ కనిపిస్తుంది, కేబుల్ బ్రిడ్జ్, ఇన్నర్బిట్ మాల్ అండ్ కేబిఆర్ పార్క్ ఉంది దగ్గరలో. అన్ని కూడా మనకి దగ్గరలోనే అన్ని సౌకర్యాలు అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. సో ఈ ఇల్లు ఎవరైనా కొనాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ పై అయితే కాంటాక్ట్ అవ్వండి.